ఇవి ఫస్ట్ ఈ బాటిల్ తీసుకున్నా అండి. తీసుకొని ఏం చేశాను, ఇది కట్ చేద్దామని చెప్పి ఇగో ఈ కత్తిరి ఉంటది కదా, దీంతోనే ఇట్లా కట్ చేస్తే ఏమైందంటే ఇట్లా వెడల్పుగా పెద్దగా వచ్చింది అనమాట. అంటే దీనికి ఇట్లా పెడితే ఏమైందంటే సెట్ కాలేదు. ఇగో ఇట్లా ఇట్లా పెడితే సన్నగా వచ్చేసింది, ఇబ్బంది అనిపించింది. ఓకే, ఇది మనం కట్ చేసినా కూడా ఉపయోగం లేదు కదా, మనం ఇట్లా పెడితే ఇట్లా లోపల నుంచి బయటకి ఇట్లా వస్తుంది కదా అని అనిపించి మళ్ళీ దీన్ని తీసి పక్కన పడేసి ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను ఇలా కాల్చా అనమాట. ఇలా మొత్తం కాలిస్తే ఈ బాటిల్ మనకింత అందాజా ఉంది కదా, దాన్ని కాలిస్తే ఏమైంది, ఇట్లా ఈ రెండు ఇలా పెట్టేసి ఇలా కాలిస్తే ఏమైంది, ఇట్లా మంచిగా కరెక్ట్ గా వచ్చింది అనమాట. కరెక్ట్ గా వచ్చిన తర్వాత మరి ఇంత పొడుగుంటే దీంట్లో పొయ్యలేము కదా, దీన్ని మళ్ళీ మధ్యలో కూడా ఇట్లా కాల్చి పెట్టా అనమాట. కాల్చి పెడితే ఏమైంది, ఇది కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఇప్పుడు ఇది ఏమైంది, ఒక గరాట లాగా ఈ రెండు మనకి పనికి రావన్నమాట. ఇప్పుడు తర్వాత ఇది బంద్ చేస్తున్నా. స్టవ్ మీకు చూపించడం కోసం వెలిగించా, ఎలా కాల్చాను ఎలా చేశాను. అప్పుడు ఎవరు వీడియో తీయాలంటే లేరు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్ నైబర్ దొరికితే తీయమనంటే వచ్చి తీశారనమాట. అది ముందు చేశాను నేను ఒక్కదాన్ని. ఇప్పుడేమో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఎలా చేసాము ఏంటి అనేది. ఏం లేదండి, దీన్ని మంట పెట్టేసి కాల్చాను. కాల్చేసి కరెక్ట్ గా ఇట్లా పెడితే ఏమవుతుందంటే కాలి కరెక్ట్ గా వస్తుంది అనమాట. అదే దీంతో చేస్తే ఏమవుతుందంటే పిచ్చి పిచ్చిగా వచ్చింది. చూసారు కదా ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది అనమాట. ఇక అందుకని ఉపయోగం లేదు అని అర్థమైంది. అర్థమైన తర్వాత అంటే ఎక్కువ వచ్చింది అనమాట. ఇది ఎక్కువ వచ్చింది, చూసారు ఇట్లా బయటకు వచ్చింది. కానీ ఇలా కాల్చడం వల్ల, అవసరమైన వరకే కాల్చడం వల్ల ఇది బయటికే వస్తుంది. లోపలికి గరాట ఏంటంటే మనకు లోపలికి పోద్ది, మనం కొనుక్కొచ్చుకునే గరాట. కానీ ఇదైతే ఏంటంటే బయటికే వస్తుంది అనమాట. కరెక్ట్ గా బయటికే ఇట్లా పట్టిద్ది అనమాట. చూసారుగా ఇప్పుడు గరాట లాగా. ఇప్పుడు మనం అదే చేతితో పోసామనుకోండి, ఇలా పట్టుకొని ఇలా 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 అనుకుంటూ పోయాలి, చాలా టైం పడుతుంది అనమాట. ఇదైతే ఏంటంటే నాకు ఆలోచనతోని నాకేంటంటేనండి, ఫస్ట్ నుంచి ఒక సమస్య ఉంటే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. అయితే ఇక నేనేం చేశాను, ఇక ఈ బాటిల్స్ ఇలా పెట్టుకున్నాము. అసలు ఈ బాటిల్స్ గురించి చెప్పలేదు కదా మీకు. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశా కదా, ఆ వీడియోలో అయినా కూడా ఇట్లా వీటిల్లోనే పోసి పెట్టుకుంటాను అని చెప్పా. ఇలా పెట్టుకుంటే ఏంటంటే పుచ్చడం కానీ ఖరాబ్ కావడం కానీ ఏమీ లేదు. ఏ వస్తువు అయినా తీసుకొచ్చుకున్న తర్వాత మంచిగా ఎండబెట్టుకొని ఇలా సీసాలలో పోసుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా ఖరాబ్ కావు. ఎండబెట్టేటప్పుడు ఫస్ట్ మంచిగా ఎండబెట్టుకోండి, తర్వాత ఈ బాటిల్స్ లో పోసుకోండి, మంచిగా ఉంటాయండి. స్టీల్ డబ్బాలలో పోస్తే ఊకినే పుచ్చు పట్టిపోతాయి. ఇదివరకు పుచ్చలేదు, ఇప్పుడు పుచ్చిని అనే కారణం ఏంటో చెప్పనా. ఇదివరకు మనం ధాన్యాలు ఎండబెట్టుకున్నాము, తీసుకొచ్చుకొని బస్తాలలో గట్టిగా కుట్టేసి మెట్టులా గట్టేసి కొంచెం గమేషన్ జల్లేసుకుంటే సంవత్సరం ఉన్నా కూడా ఇత్తనాలు ఖరాబ్ కాలేదు, ఏ వస్తువులు ఖరాబ్ కాలేదు. అప్పుడు మనం వాటిని ఏసీలలో పెట్టలేదు. కానీ ఇప్పుడు వచ్చే వస్తువులు మొత్తం కూడా మన ఇంటికి వచ్చాక ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదండి, కంపల్సరీ సూపర్ మార్కెట్లలో, షాపుల్లో అన్నిటిలో కూడా కోల్డ్ స్టోరేజ్ లాగా అసలు ఏంటంటే షాప్ ఎంత ఉందో ఆ షాప్ మొత్తం కోల్డ్ స్టోరేజ్ చేసి దాంట్లో పెడుతున్నారు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినవన్నీ తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే మళ్ళీ మన కాడ ఖరాబ్ అవుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి నేను స్టీల్ డబ్బాలన్నీ తీసి అటకెక్కిచ్చేసి కొన్ని ఏమో నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి ఈ పద్ధతిలో ఈ బాటిల్స్ వస్తే ఈ బాటిల్స్ కడిగా శుభ్రంగా ఎండబెట్టుకొని పక్కన పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత ఇలా నేను ఈ డబ్బాలలో పోసుకుంటా. ఈ డబ్బాలు కూడా పెట్టుకోవాలంటే ఏం చేయాలా, నా దగ్గర ఏ వేస్ట్ మెటీరియల్ ఉంటుందో ఆ వేస్ట్ మెటీరియల్ ని ఇగో ఇలా డబ్బా పెట్టుకొని, ఇది అంతకుముందు అసలు ఏమీ లేదు, ఇది వేస్ట్ అన్నమాట. ఈ వేస్ట్ అయితే నేను వీల్స్, కూలర్ సామాన్లు, రైల్వే గేట్ దగ్గర బాబు షాప్ అని ఉంటది, ఇది ఒక్కొక్కటి 25 రూపాయలు, 4 కొనుక్కొచ్చుకుంటే 4 పాతికలు 100 రూపాయలు అయింది. ఇప్పుడు ఇదేంటి మంచి ట్రే లాగా ఎటు కావాలంటే జరుపుకోవచ్చు అనమాట. జరుపుకొని నేనేం చేస్తా, వీటిని ఇంకోండి ఇగో ఈ బట్టలు గుట్టకు కూడా నేను వీల్స్ పెట్టా, చూడండి ఎంత బాగున్నాయి. 3 వీల్స్ పెట్టా అనమాట, 75 రూపాయలు. ఇప్పుడు ఇది ఇట్లా జరుపుకోవచ్చు అనమాట. అలా నేను జరుపుకోవడం కోసం క్రియేటివిటీగా ఆలోచించి దీంట్లో పెట్టాను. ఇది
ఇలా నెట్టేసుకుంటా. నాకు కావాల్సినప్పుడు ఇలా లాక్కొని తీసుకుంటా అనమాట. తీసుకొని దీంట్లో పెట్టేస్తా అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ప్లేస్ సఫిషియెంట్ కూడా అవుతుంది. ప్లేస్ సఫిషియెంట్ గా ఉంటది, మనకి ఏమి ఖరాబ్ కాకుండా ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు కూడా ఈ పద్ధతిలో ఉపయోగించుకుంటాను. ఇదేంటి మా ఫ్రెండ్ ఒక ఆమె ట్రే ఇచ్చింది అనమాట, అంటు పెట్టుకోమని చెప్పేసి. దీనికి కూడా నేను రీల్స్ పెట్టా. ఇది కూడా ఒక ట్రే అయ్యింది నాకు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇంతున్నప్పుడు ఇంతలో బ్రతకటం తెలుసు, ఇంతున్నప్పుడు ఇంతలో బ్రతకటం తెలుసు, ఇంతున్నప్పుడు ఇంతలో బ్రతకటం తెలుసు, ఇంతున్నప్పుడు ఇంతలో బ్రతకటం తెలుసు. ఆ కాలానికి ఆ పరిస్థితులు బట్టి ఒక మహిళగా నేను కుటుంబాన్ని దిద్దుకొని బ్రతకటం అంటే ఏంటో నేను పుట్టిన కాడి నుంచి మా అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నా. ఆ నేర్చుకున్న విధానమే నేను ఇప్పుడు అవలంబిస్తున్నా. రేపు నా బిడ్డకి, నా ఇంట్లో అందరికి, సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నా. మీకు 10 మందికి పనికి వస్తుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మనసుకి మంచిగా హాయిగా వాణి చెప్పిన వీడియో బాగుంది, 10 మందికి ఉపయోగపడుతుంది, ఈ అమ్మాయి అబద్ధాలు చెప్పదు అని అనుకుంటే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఎలానో చూపిస్తాను నేను పొయ్యడము. ఇదంతా చెప్పా కదా, మళ్ళీ ఎలానో చూపించాలి కదా. ఇవ్వండి చూడండి ఎంత ఈజీ అన్నమాట. కష్టాన్ని, సమస్యలు ఉన్నప్పుడే మనకి సమస్య అర్థమవుతుంది. చూసారండి ఎంత ఈజీ ఉందో. వాము అంతసేపు ఎట్లా పోసి నువ్వు అని అడుగుతారు అనమాట. నువ్వు ఎట్లా ఊపితే సరిపోతుంది. అదే మనకి గరాట లోపల ఉంటే అంత ఈజీగా లోపలికి పడవన్నమాట. ఇదైతే వెట్లు ఊపితే అయిపోతుంది. అది మనకి ఏదేనండి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి సమస్యలను బట్టే పరిష్కారం అనేది ఉంటది. ప్రతిదానికి పరిష్కారం అనేది ఉంటదండి, ఉండదు అనేది ఉండదు. అందరూ ఆ కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయి, అట్లా ఇట్లా అంటే ఏది కూడా మనము కష్టపడకుండా పైకి రావన్నమాట. అంతేగాని ప్రతిదీ మనకి పోసిన ఇస్తర్లాగా, పెట్టిన ఇస్తర్లాగా ఉండదు అనమాట. ఆ ఇస్తర్ మనకు తయారు కావాలంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటది అనమాట. కష్టం లేకుండా ఏది కాదు. వాళ్ళు సుఖపడుతున్నారు, ఇల్లు సుఖపడుతున్నారంటే కష్టం వెనకనే సుఖం ఉంటది, సుఖం వెనకనే కష్టం ఉంటదండి. జీవితం అంటే పోరాటం. ప్రతి ఒక్కళ్ళు ఒక సముద్రం, ఆ సముద్రంలో ఈరాల్సిందే అనమాట, తప్పదు. చూసారు కదా, ఇలా ఈజీ అనమాట. ఎంత ఈజీ వచ్చింది. ఇలా నేను ఇలా కొడితే ఇంకా అడుక్కుపోతాయి అనమాట. ఇట్లా అడుక్కుపోతే మళ్ళీ నింపేసి దేని నిండా ఇట్లా బాటిల్స్ పెట్టుకుంటా. చెప్పా కదా నేను మొన్న అన్ని ఒకేసారి అన్ని ధాన్యాలు కలిపి పెట్టుకుంటాను అని చెప్పా కదా, ఆ ధాన్యాలే ఇవి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది ఇట్లా పెట్టా కదా, ఇదే మనం చెయ్యి. ఈ బాటిల్ ఇలా పెట్టాను, ఇలా చేతితో పెట్టుకొని నేను పోస్తే చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇట్లా చూసారా, ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు. చేయగలుగుతా, ఇట్లా పోతాం. ఇది అంతా మనం డబ్బులు పెట్టే బాటిల్ కాదు కదా, ఇది మనం కొనకొచ్చింది కాదు, పడేసే డబ్బా. ఈ పడేసే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది క్రియేటివిటీ. దీన్నే క్రియేటివిటీ అంటారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్రియేటివిటీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది దీనికి సమస్య ఎలా, ఏంటి పరిష్కారం అనేది మనకు ఆటోమేటిక్ గా కొత్త కొత్తగా అన్ని అనుకుంటున్నారు సైంటిస్టులు. ఎక్కడి నుంచి ఈ మెదడుకు పదును పెట్టాలి, పదును పెడితే అన్ని బయటకు వస్తాయి. మహిళ అనేది ఏం తక్కువ కాదు, చాలా ఎక్కువ. అనుకున్నంత ఈజీగా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి చాలా సమస్యల్ని, క్లిష్టమైన సమస్యలు తేలిక చేసి చేయడం అనేది మహిళల తర్వాతనే. కానీ మగవాళ్ళ కంటే కూడా స్త్రీలే గొప్ప. స్త్రీలే ఏ సమస్యనైనా పరిష్కారం చేయగలుగుతారు. 10 రూపాయలు ఇచ్చిన కుటుంబాన్ని బతికించగలుగుతారు, 100 రూపాయలు ఇచ్చినా బతికించగలుగుతారు. అదే మగవాళ్ళకి 10 రూపాయలు ఇస్తే తలకాయ బీక్కుంటారు. అది జరిగే విషయము. అంటే నేను మగవాళ్ళ మీద కోపం అని కాదు చెప్తున్నా. ఆ ఏమి చదువుకోకుండా ఆ ఉన్న దాంట్లో బడ్జెట్ తో బతకగలిగేదే మన ఇండియా స్త్రీ. అది మెయిన్ అండి కాన్సెప్ట్. ఇది మీకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే హ్యాపీ అండి. నచ్చితే స్మార్ట్ ఛానల్ తెలుగు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇష్టం లేకపోతే బలవంతంగా, నేను అబద్ధం చెబుతున్నానంటే బలవంతంగా ఎవరు పెట్టొద్దండి. ఎవరైనా ఇష్టంతోనే చేయాలి, ఇష్టంతోనే పెట్టాలి. న్యాయంగా, నీతిగా నేను చేసే పద్ధతి మీకు నచ్చితేనే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. ఎందుకంటే